ప్రేమిస్తున్నానని చెప్పి ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని 27 సార్లు పొడిచి గొంతు కోసి గన్నుతో కాల్చి మరీ చంపింది. ఈ కేసు అనేది అమెరికా మొత్తాన్ని షాక్ చేసింది. 2006లో జోడీ ఆరియస్ అనే ఒక ఫోటోగ్రాఫర్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సేల్స్ మెన్ అయిన ట్రావిస్ అలెగ్జాండర్ ని కలిసింది. స్టార్టింగ్ లో ఎవరి రిలేషన్షిప్ అయినా బాగుంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. కానీ కొన్ని నెలల తర్వాత వారిద్దరు గొడవలు పడడం, ఇంకా హేట్ చేసుకోవడం, బ్రేకప్ వంటివి జరిగింది. ట్రావిస్ మాత్రం రిలేషన్షిప్ వద్దనుకొని మూవ్ ఆన్ అవుదాం. కానీ జోడీ ఆరియస్ అది 2008 జూన్ 4th ట్రావిస్ తన ఇంట్లోనే ఘోరంగా హత్య చేయబడ్డాడు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి ఒక డిజిటల్ కెమెరా అనేది దొరికింది. దాంట్లో ఉన్న ఫోటోస్ అన్ని డిలీట్ చేశారు, కానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ మాత్రం వాటిని అన్నిటిని రీకవర్ చేశారు. ఆ ఫోటోలు ఎవరివి అంటే ట్రావిస్ బతుకున్నప్పుడు తీసిన ఫోటోలు. కొన్ని ఫోటోస్ మాత్రం వాళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు యాక్సిడెంటల్ గా క్యాప్చర్ అయ్యాయి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో చెప్పారు. డిఎన్ఏ ఎవిడెన్స్, కెమెరా ఫోటోలు, ఇన్వెస్టిగేషన్ లో దొరికిన కొన్ని ఆధారాలు బట్టి ఇది జోడీ ఆరియస్ చేసిందని తెలుస్తుంది. జోడీ ఆరియస్ కోర్టులో ఏం చెప్తుంది అంటే, నాకేం తెలీదు, ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు అని చెప్తుంది. మళ్ళీ ఆ తర్వాత నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇలా చేశానని కూడా చెప్తుంది. 2013లో జోడీ ఆరియస్ కి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్లుగా కోర్టు శిక్ష వేస్తుంది. ప్రేమ అనేది అబ్జెషన్, జెలస్ ఇంకా కోపంగా మారితే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అండ్ చాలా ప్రమాదకరంగా కూడా ఉంటాయి. మరి జోడీ ఆరియస్ లాంటి అమ్మాయిల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ వీడియో.